నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. హైడ్రా పేరుతోటి మాదాపూరే గాని హైదరాబాద్ సిటీలో ఎక్కడ అక్రమ కట్టడాలని రేవంత్ రెడ్డి ఏదైతే హైడ్రా ప్లాన్ తోటి హైడ్రామాలు చేస్తా ఉన్నాడో దాని వెనకాల అసలు భాగోతాలు స్వచ్ఛందంగా దాగున్నాయి. వేల కోట్లతోటి రేవంత్ రెడ్డి దోచుకోవడానికి పడగలెత్తాడు. దానికి నిదర్శనంగా పూర్తి స్థాయిలో బయట వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ముచ్చట చూసుకుంటే, నిరుపేదలపై క్రిమినల్ కేసులు, రేవంత్ సర్కార్ దారుణాలు, పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం, మాదాపూర్ సున్నం చెరువులో పేదల నిర్మాణాల కూల్చివేత, నిలదీసిన బాధితులపైనే కేసులు, ఇదేం తీరంటున్న నేటిజన్లు, నీతి మాలిన చర్య అంటూ కేటీఆర్ మండిపాటు, పేదలపైనే మీ ప్రతాపమా. అక్కడ సున్నం చెరువు దగ్గర వాళ్ళైతే కొంతమంది ల్యాండ్ని కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అయితే దీన్ని రేవంత్ రెడ్డి పేదల ఇల్లు అక్కడ గుడిసెలు కట్టుకున్నారు, రేకులు కట్టుకున్నారు, చిన్న చిన్న పరదలు వేసుకొని కూడా నివసిస్తా ఉన్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, చుట్టుపక్కల ఉన్న ఆ సున్నం చెరువు పరిధిలో ఏవైతే కాంప్లెక్స్లు, బిల్డింగ్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అన్నీ ఉన్నా కూడా వాటి జోలికి పోకుండా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పేదోళ్ళ ఇళ్లను అయితే కూల్చివేసిన తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్న ఈ మహిళని అక్కడ లేడీస్ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఆమెని కొట్టుకుంటూ మరి తీసుకెళ్లి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచిన తరుణం అయితే మనకు తెలిసింది. అయితే ఆ ఇళ్లను మొత్తం కూలగొట్టేసి పొద్దున పిల్లలకి తినడానికి తిండిని ఉంచిన ఆ తిండిని కూడా తీసుకోవడానికి టైం ఇవ్వకుండా ఇల్లు మొత్తం పడుకున్న సమయంలో ధ్వంసం చేసేసిల్లు. అయితే ఇక్కడ ప్రధాన ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఈ విధంగా పేదలను కూల్చగొడితే అక్కడ ఏవైతే కాంప్లెక్స్లు, బిల్డింగ్స్లు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా భయం అనిపించి వాళ్ళకి సెటిల్మెంట్ మాట్లాడుకోవడానికి ఒక బిల్డింగు 5-6-10 కోట్లతోటి కన్స్ట్రక్షన్ చేసి కట్టినప్పటికీ అదే బిల్డింగ్ దగ్గర నుంచి 20 కోట్ల లేకుంటే 30 కోట్ల ఈ విధంగా వసూలు చేసుకుందామనే ప్లాన్ వేసుకున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఈ విధంగా పేదల మీద బుల్డోజర్లు చలాయిస్తే ఇక్కడ కాంప్లెక్స్ వాళ్ళు భయపడి మరి సెటిల్మెంట్కి వస్తారు, వాళ్ళు భయపడి మరి మూటలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి ఇచ్చేస్తాడు అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పకడ్బందీగా పన్నాగం పన్నిన ప్లాన్ ఇది. ఇక్కడ పేద ప్రజలను తొక్కితే అక్కడ ఉన్నోడు సైతం ఉరికి రావాలంటూ రేవంత్ రెడ్డి బుల్డోజర్ని జలాయించాడు. ఇక్కడ పేద ప్రజలకి ఏవైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని చెప్పిండో, ఇప్పుడు రైతు రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖుకి నేను అన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తారా, చెరువు కట్ట మీద, చెరువు చెట్ల మీద, పుట్టల మీద ఒట్లేసి అని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసేమో హైడ్రాలు చెరువును ఆక్రమించింది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఆక్రమించి కట్టుకున్నారు, వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని చెరువులో కట్టడం తప్పు అని రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా అనే పేరుతోటి హైడ్రామాను సృష్టించడం మొదలుపెట్టాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, మరి వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పకడ్బందీగా ఇల్లులు కట్టుకొని అక్కడ నివసిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం వారిపైన ఇంత జులుం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పేదలపైన ఈ విధంగా బుల్డోజర్ జరాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ఆడ మహిళను ఏ విధంగా చూడాలో కూడా తెలియదు ఈ ప్రభుత్వానికి. ఆ విధంగా ఇల్లు కూలగొట్టినప్పటికీ ఈ మహిళను, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదే స్నానాలు ఆచరించడం మొదలుపెట్టారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు, మమ్మల్ని చంపి ఆ సున్నం చర్యలో పడేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లేదు, మేము కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ ఇది, రేవంత్ రెడ్డి ఏదో వచ్చి ఏమో చేయాలని ప్రయత్నిస్తే మాత్రము ఎట్టి పరిస్థితిలో మేము ఖాళీ చేసి పోవడే లేదు, ఖాళీ చేయడానికి టైం కూడా ఇవ్వలేదు, లక్షలతో కూడుకున్న సామాన్లన్నీ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా మొత్తం కూల్చేసి ధ్వంసం చేసేసిన పరిస్థితి. మమ్మల్ని చంపేసి అదే సున్నం చర్యలో పడేస్తే తప్పులేదు, కానీ మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ వాళ్ళు సీదా సాధిగా చెప్పేయడం జరిగింది, ముఖాముఖిగా చెప్పడం జరిగింది. ఆ ముచ్చట పక్కన వదిలేస్తే, నిరుపేదలపై క్రిమినల్ కేసులు, రేవంత్ రెడ్డి ఎటు శాతగానుడు అన్నట్టుగా మనకి ఇక్కడనే అవపడతా ఉంది. పేదోళ్లపైన క్రిమినల్ కేసు ఏందని అర్థం కావట్లేదు. పేదోళ్లపైన క్రిమినల్ కేసు ఏంది? ప్రశ్నించే గొంతుండాలి, ప్రజాపాలనకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజలకు స్వాతంత్రం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ప్రజాపాలన ముందుకు రావాలని ఈ నినాదాలతో కదిలిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గుంటనెక్కల మాట మార్చి, ఊసరవేలిలా రంగులు మార్చి పేదలపైన క్రిమినల్ కేసు పెట్టడం ఇదొక రాజకీయ నాయకుడిగా నీకో సమర్థతనా? రేవంత్ రెడ్డి వంగుతే ఎటుంటాడు, వంగకుంటే అటుంటాడు, అందుతే కాళ్ళు అందకుంటే చుట్టూ.
గీ తీరు రేవంత్ రెడ్డి. అదే పేద ప్రజల ఓట్లతోనే గెలిచావు కదా, అదే పేద ప్రజల ఓట్లతోనే గెలిచి అదే పేద ప్రజలను మక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పేదల పైన ఇక పోలీస్ శాఖలు ఏ విధంగా ఉన్నారో చూడండి. ఇక హైడ్రాకు భారీ పోలీస్ సిబ్బంది, 18 మంది సిఐలు, 8 మంది ఏఎస్ఐలు, పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం, స్థానికులు తిరగబడకుండా అధికారులకు రక్షణ. శాంతి భద్రతలు అవి. పేదల ఇల్లు కూలగొట్టడం, ఆ పేదలు మా ఇల్లు కూలగొట్టద్దని ఉరికిచ్చి ఆపడం, అది శాంతి భద్రతలట. మరి రాష్ట్రంలో జరుగుతున్న నిరుపేదల పట్ల, అమ్మాయిల పట్ల, లేకుంటే హాస్టల్లో చదువుతున్న గురుకుల విద్యార్థుల పట్ల శాంతి భద్రతలు జాడ లేకుండా పోయింది. మరి దానిపైన ఏ రోజైనా ఇంట్రెస్ట్ కానీ, ఈ శాంతి భద్రతల కొరకు స్పెషల్ సిబ్బంది కానీ ఏర్పాటు చేశామా రేవంత్ రెడ్డి అంటే ఏర్పాటు చేయలేదు. ఇదో సర్కార్ ఎట్లా అంటే పనికి మాలిన సర్కారు, పని చేతగాని సర్కారు. ఓట్లేసి ధ్వజ స్తంభమంతా ఎత్తులేపినప్పటికీ కళ్ళు బైర్లు గమ్మి రాష్ట్రాన్ని సరిగా పరిపాలించిన చేతగానప్పుడు, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చినప్పుడు, రకరకాల ఆలోచనతోటి, కొత్త డ్రామాలతోటి, కొత్త నాటకాలతోటి ప్రదర్శించుకుంటూ సాగిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. నిరుపేదల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడానికే స్పెషల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తా ఉన్నారు. నిరుపేదలను పాత్రను దొక్కడానికే శాంతి భద్రతలు నెలకొల్పుతున్నారు. నిరుపేదలను విచక్షణ రహితంగా కొట్టడానికి, నిరుపేదలను ఇష్టానుసారంగా కొట్టడానికి స్పెషల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇంత దరిద్రమైన పాలన ఈ ప్రపంచంలో ఎక్కడ లేదన్నట్టుగా ఎవరైతే కాంగ్రెస్కు ఓటేసి మా ఓడు మాకు మేలు చేస్తాడని ఎదురు చూస్తున్నప్పటికీ ఆ ఓడే వచ్చి వాళ్ళకు కాటేసినట్టు ఉందని అక్కడ నేటిజన్లు కానీ అక్కడ బాధితులు చెప్పుకున్న పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డికి కరెక్ట్ తీరు కాదు. వీళ్ళ యొక్క ఉసురు నీకు తాకకుండా పోదు రేవంత్ రెడ్డి. పేదల ఇళ్ళు కూల్చడం కానీ, వారిని కూల్చిన ఇల్లును ఆపడం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆ పేదలకు భూములు ఇవ్వడానికి ట్రై చేయాలి, పేదలకు భూములు ఇవ్వడానికి ట్రై చేయాలి. లేదా మీరు ఇక్కడ కట్టింది తప్పు, మీరు వేరే ప్లేస్ చూపెడతాను అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని ఒక మాటను చెప్పాల్సింది. అవన్నీ చెప్పకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు వాళ్ళు కునుకు నిద్రలో ఉంటే ఆడికి పోయి నువ్వు బుల్డోజర్ నడిపించినావంటే ఇక నీ ఎంత చేత కానీ దరిద్ర పాలన ఎక్కడ లేదు రేవంత్ రెడ్డి. బరాబర్ ఎక్కడంటే ఎక్కడ లేదు. అక్కడ బాధితుడు సామి మాలేసుకున్నాడు. సామి మాలేసుకుంటే అసలు ముట్టద్దు, కొట్టద్దు, తిట్టద్దు. అట్లాంటిది ఆయనను కొట్టిళ్ళు, ఆయనను తిట్టిళ్ళు, ఇష్టానుసారంగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏం చేసేళ్ళో తెలియని పరిస్థితి. స్వామి మాల వేసినా కూడా ఈరోజు వారిని గౌరవం అనేది లేకుండా పోయింది. ఇక్కడ చూసుకుంటే మహిళను కూడా అదే విధంగా చీర బట్టి, కొంగు బట్టి గుంజుకుంటున్న పరిస్థితి. ఆ టైంలో ఆమె రెయిన్ కోట్ జాకెట్ వేసుకొని మరి ఆ పోలీసుల ఆ రౌడీ మూకలతోటి ఆమె కొట్లాడడం జరిగింది. ఇటువంటి రౌడీ మూకల పరిపాలన కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంది. మరి పోలీసులే ఈ విధంగా తయారవుతున్నారంటే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది, ప్రజలకు బ్రతికే సూచన ఎక్కడ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇదంతా రేవంత్ రెడ్డి అన్ని గ్యారెంటీలు పక్కన పెట్టడానికి కొత్తగా పన్నుకున్న ఒక నాటకం రేవంత్ రెడ్డి కథ. ఇక కాదు, ముందున్న రోజుల అసలుంది ముసలోళ్ళ పండుగ అన్నట్టు రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో కొత్త చాప్టర్ అనేది మొదలవుతుంది. అది మనం చూడక తప్పదు, రేవంత్ రెడ్డికి అవ్వక తప్పదు.